ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాల కథలు. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు, శవాన్ని భుజానేసుకున్నాడు, బయటికి నడవటం మొదలుపెట్టాడు. బేతాళుడు అన్నాడు, అసలు విసుగు విరామం లేదే నీకు? నీలాగా పట్టిన పట్టు విడవని వాడంటే ఎంత ఇష్టమో నాకు. నీ పట్టుదలని మెచ్చి మీకు ఒక అద్భుతమైన కథ చెప్తా, నీకు మార్గాయాసం తెలియకుండా అని చెప్పి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ధాన్య కటకం, మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాన్ని ధాన్య కటకం అనేవాళ్ళట ఇది వరకు. అయితే ఈ ధాన్య కటకంలో ఒక ధనగుప్తుడని ఒక పెద్ద వ్యాపారస్తుడు ఒక ఆయన ఉండేవాడు, కోటీశ్వరుడు. ఆయనకి కమలాక్షి అని ఒక అందమైన కూతురు ఉండేది, ఒక్కతే పిల్ల. చుట్టుపక్కల వాళ్ళంతా అనుకునేవాళ్ళు, ఒక్క పిల్ల ఎవడు దీన్ని చేసుకుంటాడో, ఆస్తంతా వెళ్ళిపోతుంది వాడికి హాయిగా అని మామూలు వాళ్ళు కూడా ప్రయత్నం చేసేవాళ్ళు, ట్రై చేసేవాళ్ళు. ఆయన పడేవాడు కాదు. ఆయన ఏమిటి, నేను కోటీశ్వరుణ్ణి, ఎవడో భిక్షాధికారిని తెచ్చి వాడిని లక్షాధికారిని చేసి వాడు కోటీశ్వరుడు కోటికి పడగలే తెలక నేను ఎందుకు చెయ్యాలి? బియ్యానికి అయినా కయ్యానికైనా సమవుజ్జి కావాలి. ఓహో, అందుకని ఇంకో కోటీశ్వరుడు కావాలి నాకు అని భావించేవాడు. చిన్న ఇళ్ళ నుంచి అల్లుళ్ళని తెస్తే వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లతోటి నా పిల్లని బాధ పెడతారని నమ్మేవాడు. ఎంత గొప్ప ఆలోచన చేయ ఇది. అదైతే అక్షరాల నిజం కదా. అంతేనేనా? అమ్మో, ఆడపిల్లని చిన్నింటి నుంచి తెచ్చుకోవచ్చు జయ, పెద్దింటి నుంచి ఆడపిల్లల్ని తీసుకుంటే మగవాళ్ళు చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. అసలు మగవాడికి బేసిక్ థింగ్ ఏంటంటే పెళ్ళం కంటే తనది పై చేయి ఉండాలని ఉంటుంది వాళ్ళల్లో. మీరు అందరూ ఆలోచించుకోండి, మీ ఇళ్లలో కానీ మీ చుట్టుపక్కల కానీ చుట్టాల్లో కానీ పేదింటి నుంచి తెచ్చిన అల్లుళ్ళు ఎంత ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారో. వాళ్ళు ఎంతసేపు ఏదో రకంగా చేసి పెళ్ళాం మీద అదుపు సాధించాలని చూస్తారు, పెత్తనం చెలాయించాలని చూస్తారు, అణిచుంచాలని చూస్తారు. కోటీశ్వరుడు కూతురని తలకే ముద్దులు సాగవు ఆడపిల్లలకి. వాళ్ళు నీకు మీ నాన్న గొప్ప చూసుకుని ఎగురుతున్నావా అంటారు వీళ్ళు. ఫస్ట్ డైలాగ్ అదే, చేసుకున్నదేమో అందుకే చేసుకుంటారు. కానీ అమ్మాయి డబ్బు మాత్రం చూపించకూడదు అనుకుంటారు, వీళ్ళే చూపిస్తారు. చాలా కష్టం. అందుకని ఆయన తన పిల్లని అలాంటి విపత్కర స్థితిలో పడేయటం ఆయనకి ఇష్టం లేదు. ఆ సంబంధం ఈ సంబంధం ఏవో వచ్చేవి కొన్ని సంబంధాలు. అయితే ఆ ఊళ్ళో ఒక వైశ్య ప్రముఖుడు ఇలాంటి వాడే ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన బాగా ఆస్తిపరుడు పూర్వకాలం. ఆయన ఏం చేశాడు, బౌద్ధం పుచ్చుకుని అనాథ పిండకుడిని చూసి ఈయనకు ఆసక్తి అనమాట. ఆస్తి అంతా రాసేసాడు అనాథ పిండకుడని. ఈయన కూడా చేద్దామని బాగా ఆస్తి అంతా పోసేసాడు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు, దైవగుప్తుడు, దానగుప్తుడు. ఒకడు దైవ, రెండోది దాన. వీళ్ళిద్దరూ కమల పిల్లలే కలిసి తిరిగేవాళ్ళు అన్నదమ్ములు. మామూలుగా అన్నదమ్ముల్లో కొంచెం అంత కలిసి తిరగటాలు ఉండవు కదా, అక్కా చెల్లెళ్ళు కలిసి తిరుగుతుంటారు. అన్నదమ్ములు కొంచెం వాడి ఫ్రెండ్స్ వేరు, వీడి ఫ్రెండ్స్ వేరు అలా ఉంటారు. కానీ వీళ్ళిద్దరు అట్లా కాదు, క్లోజ్గా తిరిగేవాళ్ళు. వ్యాపారం చేసే తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి, సమర్థులే, కానీ డబ్బులు లేవు. ఓహో, సరే బాగా ఆలోచించుకుని వాళ్ళు ఏమనుకున్నారు, కమలాక్షిని పెళ్లి చేసుకుందాం. మనలో ఒకడు గనక కమలాక్షిని చేసుకుంటే ఒకడు వాళ్ళ సంపత్తో ఎక్కిపోతాడు, రెండో వాడి ఆసరాతోటి ఎక్కిపోవచ్చు అని ఆలోచించి తండ్రికి చెప్పారు. నాన్న మేము కమలాక్షిని వివాహం చేసుకుందామని ఆలోచిస్తున్నాం. ఆయన అన్నాడు, ఆయన ఎందుకు ఇస్తాడురా, ధనగుప్తుడు చాలా డబ్బు ఆలోచన కలిగిన వాడు, పొరపాటును కూడా పేదింటికి పిల్లనివ్వడు. ఇప్పటిదాకా వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టాడు. అంటే వీళ్ళు అన్నారు, కాదు నువ్వు చాలా గొప్పవాడివి, నీకు పేరుందిగా, ఒకవేళ నీ పేరుని చూసి దిగుతాడేమో, మీ ఇష్టం వెళ్ళి మాట్లాడుకోండి, నేనైతే వెళ్ళి అడగను, నో అంటాడని నాకు ముందే తెలుసు అన్నాడు తండ్రి. వీళ్ళిద్దరూ ఒక రోజు పోయారు. సాధారణంగా వాళ్ళు సామాన్యమైన పెళ్లి కొడుకులనే చూస్తారు. ఈ పిల్లలు చక్కటి వాళ్ళు, మగపిల్లలు ఇద్దరు బాగున్నారు. చిదివి దీపం పెట్టుకోవటం అని ఆడపిల్లల గురించి అంటారు, కానీ మగపిల్లల గురించే చెప్పచ్చు. కత్తుల్లా ఉన్నారు వాళ్ళు. ఇద్దరు వెళ్ళి మాట్లాడితే ఈయన అన్నాడు, మీరు స్వయం కృషితో 1,00,000 రూపాయలు సంపాదించుకొస్తే 1,00,000 వరహాలు పిల్లనిచ్చి పెళ్లి చేస్తా, మీ ఇద్దరిలో ఎవడొచ్చినా నాకు అభ్యంతరం లేదు అనేసరికి పిల్లలు వెళ్ళి తెలివిగల వాళ్ళు కదా, వాళ్ళు అన్నారు, 1,00,000 తేవడానికి మాకు అభ్యంతరం లేదండి, దానికి పెట్టుబడి కావాలిగా. మా నాన్న సంగతి మీకు తెలుసు, ఆయన అంతా బుద్ధ భగవానుడి కోసం దానం చేశాడు. సమాజంలో మంచి పేరు, గౌరవం, మర్యాద తప్ప మా నాన్న దగ్గర ఏం లేదు. తెలివితేటలు, సమర్థత తప్ప మా దగ్గర ఇంకేం లేదు. మీరేమైనా ఇవ్వండి మాకు,
అనేసరికి ఈయనకి సంబంధం మంచిది, తండ్రి చాలా గొప్పవాడు, సమాజంలో చాలా మంచి పేరుంది. అతని పెంపకంలో పెరిగిన పిల్లలకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో తిరుగుండాలి ఏమి ఉండవు, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్గా ఉంటారు. ప్రపంచానికి మేలు చేసే సంతానం వాళ్ళది, ఆ పక్కంతా అంతే వాళ్ళు. కాకపోతే డబ్బులు లేని వాడికి ఇవ్వటం, ఇంతమందిని చూసి ఇంటర్ కాల్ చచ్చినట్టు ఏమీ సంపాదన లేని పిల్లాడిని ఒకటి అందంగా ఉన్నాడని కడితే ఏమంటారు, సమాజం ఏమంటుంది? బాగా ఆలోచించి సరే పోతే పోతుంది, మనవాడే సాటివాళ్ళు, చెరుకో వెయ్యి ఇద్దామని అబ్బాయిలు మీ ఇద్దరికి దైవగుప్తుడు దానగుప్తుడు చెరుకో 1000 వరహాలు ఇస్తా, సంవత్సరం గడువు, ఏడాదిలో దీన్ని 1,00,000 చేసుకురండి. 1000కి 1,00,000. 1,00,000 వ్యాపారాల్లో అవుతాయమ్మా, సరైన వ్యాపారం అయితే అవుతుంది. మనం ఎంతమంది ఎన్ని కథలు చూడలేదు, 5 ఏళ్ళు తిరిగేసరికల్లా ఇన్ని లక్షలు చేయాలి కదా, అవును. కోటీశ్వరుడు అయిపోవాలి, ఏడాది తిరిగేసరికి లక్షాధికారి అయిపోవాలి, ఇవే కథలు. సరే అబ్బాయిలు ఇద్దరు తలకాయ అయిపోయారు. సరే చెరుకోలాగా 1000 పుచ్చుకుని సరే తండ్రితో చెప్పారు, వ్యాపారం చేయడం కోసం వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు మగధ దేశంలో చెరుకో వైపుకు ఎయ్యారు. ఏడాది తర్వాత ఇక్కడ కలుసుకుందాం, ఎంతైతే అంత అంతే. సరే అయితే సంవత్సరం తిరిగిపోయింది. కమలాక్షికి పెళ్లి సంబంధాలు పెద్దగా ఏం రావట్లేదు, ఏవో వస్తున్నాయి. ఆయన చూసి చూసి ఈ పిల్లలు వస్తారేమని ఒక లీలగా ఒక ఆశ ఉంది లోపల. ఒక ఏడాది ఆగుతామన్నాడు. అందరూ కొంచెం చప్పగా ఉన్నారు, పిల్ల ఏదో చదువుకుంటుంది, నడుస్తుంది. సంవత్సరం తిరిగింది. దైవగుప్తుడు దానగుప్తుడు ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు కొంచెం దిగులుగానే ఉన్నారు. నువ్వెంత సంపాదించావంటే నువ్వెంత సంపాదించావు. దానగుప్తుడు 30,000 వరహాలు సంపాదించాడు. ఇంతకంటే అవ్వలేదురా అన్నయ్య అని చెప్పాడు. దైవగుప్తుడు అన్నాడు, నేను 80,000 సంపాదించానురా అని చెప్పాడు. ఇప్పుడేముంది, ఇద్దరికీ అవ్వదు పెళ్ళి, 1,00,000 లేదుగా. సరే ఏం చేద్దాం, పెట్టుబడి అయితే ఆయన పెట్టాడు, ఈ తాప వెళ్ళినప్పుడు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేద్దాం, రాత్రి పడుకుని నిద్రపోదాం, మళ్ళీ వ్యాపారాల్లో పడదాం. వెళ్తే పెళ్ళి, వెళ్ళకపోతే ఏముంది, వ్యాపారం మన వ్యాపారాలు మనకు ఎలాగో ఉన్నాయని పడుకుని నిద్రపోయారు. తెల్లవారు లేవగానే దైవగుప్తుడు అన్నాడు, ఒరే నేను మగధ వెళ్ళిపోతా, మగధ నుంచి బయటికి వెళ్ళిపోతా, వ్యాపారం చేసుకుంటా. నువ్వేం చేస్తావంటే నీ దగ్గర 30 ఉన్నాయి, నేను ఒక 70 ఇస్తా, 1,00,000 పట్టుకెళ్ళి కమలాక్షిని వివాహం చేసుకో, మనకు ఎట్లాగూ వాళ్ళ సంపాదన నీకు ఎట్లాగూ ఎక్స్ట్రా అవుతుంది, బాగుంటుంది అని చెప్పేసరికి కాదుకూడదన్నాడు. కానీ దానగుప్తుడు ఒప్పుకున్నాడు. అప్పుడు అన్నయ్య దగ్గర నుంచి 70,000 వరహాలు తీసుకుని వెళ్ళిపోయాడు. ధనగుప్తుడికి చూపించాడు, తండ్రికి చెప్పాడు, ఫలానా వ్యాపారం చేస్తాం, అందులో ఇగో లెక్కలు చూపించాలి కదా, ఇదిగో ఇదిగో ఇంత ఇలా వచ్చింది అని చెప్పి తను రాసుకున్న లెక్కల్ని త్రిబుల్ చేసి 30 వచ్చింది కదా, 30ని 1,00,000 చేసి చూపించేశాడు. పెళ్ళైపోయి కథ కంచికి మనం ఇంటికి. ఈ మాట చెప్పాడు భేతాళుడు. వీళ్ళిద్దరిలో ఒకడు 30, రెండోవాడు 80 సంపాదిస్తే 80 వాడు ఏమని ఉండాలి, ఆ 30 నాకివ్వు, నేను కదా చేసుకుంటాను అనాలి. కానీ అలా అనలేదు. ఎందుకు అనలేదు, ఏమిటి కారణం అనగానే అప్పుడు భేతాళుడే మన విక్రమార్కుడు చెప్పాడు, దాంట్లో ఏముంది, బహుశా దైవగుప్తుడికి వివాహం క్రైటీరియా కాదు, అతనికి కమలాక్షి కాదు అతనికి కావాల్సింది, అతని వ్యాపారం కావాలి. అందుకని ఒకే పెట్టుబడితోటి ఒకే గడువులో వీడికి త్రిబుల్ చేశాడు, ఇంచుమించుగా సంపాదన పట్టింది అతనికి. పెళ్లి పట్టకపోయినా తమ్ముడు ఎక్కువ సంపాదించలేడు వ్యాపారంలో, అతనికి తెలిసింది. శుభ్రంగా పెళ్లి చేసుకుని రెడీగా ఉన్న ధనగుప్తుడి వ్యాపారాన్ని నడుపుకుంటాడు హాయిగా, తమ్ముడు సెటిల్ అవుతాడు. నేను ఎలాగూ వ్యాపారంలో ఏడాదికి 1,00,000 రూపాయలకి 80 లక్షలు 80,000 చేయగలిగానంటే నేను ఇంకెంతైనా చేయగలను. 1,000 వరహాలని 80,000 చేస్తే నేను ఏదైనా చేస్తాను. లెక్క చూడు, 1:80 అయితే ఇప్పుడు తన దగ్గర ఎన్ని పట్టుకెళ్ళాడు, 10,000 పట్టుకెళ్ళాడు. 10,000 ఎంత, కోట్లు అవుతాయి. నేను చేయగలను, తమ్ముడు అంత చెయ్యలేడు. వాడు చాలా పెనుగులాడితే 30 చేశాడు, పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు. కమలాక్షి మన ఇంటి కోట్లు అవుతుంది, నాకు ఇంకో పెళ్ళం దొరుకుతుందని పెట్టుబడికి బిజినెస్సే కావాలి, పెళ్ళం అక్కర్లా. అది అయి ఉంటుంది కారణం అన్నట్టు అనగానే భేతాళుడికి నచ్చింది. వారిని భలే బాగా చెప్పావు, ఇదే సమాధానం. కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నానని శవంతో సహా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. రాజుగారు కూడా వెనక్కి తిరిగి నడవటం మొదలెట్టాడు. మనం మళ్ళీ ఇంకో కథలో కలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.